But the problem with the church, సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే 75 people are not deep rooted. 75% మంది విశ్వాసులు క్రైస్తవులు లోతుగా వేరుపారిన వారు కాదు. Even the small things people will go from the presence of God. చిన్న చిన్న విషయాలకే దేవుని సన్నిధి నుండి తొలగిపోతా ఉంటారు. Even for the small things people will run away from the presence of God. చిన్న చిన్న విషయాలే దేవుని సన్నిధి నుండి పారిపోతారు. Once if you are saying that I am in the ministry, నేను సేవలో ఉన్నానని మీరు చెబితే, if you are saying that I am a vishwasi, నేను విశ్వాసినని మీరు మిమ్మల్ని గురించి మీరు సాక్ష్యం ఇస్తే, you should not be a bonsai. మీరు ఒక చిన్న చెట్టుగా ఉండడానికి వీల్లేదు. Not a bushy but as a deep rooted tree. కానీ లోతుగా వేరుపారినటువంటి ఉన్నతమైన వృక్షముగా మీరు ఉండాలి. When Paul was writing this, పౌలు ఈ యొక్క పత్రికను రాస్తున్నప్పుడు, no one knows that how many days I can live as a Christian. క్రైస్తవునిగా నేను ఇంతకాలము బ్రతకగలను అని ఎవరు కూడా లెక్క చెప్పలేరు ఆ సమయంలో. Because at that time being a Christian it is an anti-national crime. ఎందుకంటే ఆ సమయంలో క్రైస్తవుడను అని చెప్పుకోవడము దేశ విరుద్ధమైనటువంటి అదొక అపరాధం. దేశ విరుద్ధ అపరాధం. At any time you can be killed. కనుక ఏ సమయానైనా మీరు చంపబడవచ్చు. Thousands of people be slaughtered by the sword. వేలాది మంది ఖడ్గము వాత చేత చంపబడ్డారు. Many people are, when Paul was writing this, పౌలు ఈ యొక్క లేఖను రాస్తున్నప్పుడు, same times many people are killing here and there. ఆయన ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. రాస్తున్నప్పుడే అక్కడక్కడ ఎంతో మంది చంపబడతా ఉన్నారు. Probably he is hearing many news. బహుశా ఈ పత్రికను రాస్తున్న పౌలు ఎన్నో వార్తలు, చంపబడేటువంటి వార్తలు వింటా ఉన్నాడేమో. But still he is writing, who can separate me from the love of Christ. అన్ని వార్తలు విన్నప్పటికీ ఆయన ఇంకా రాస్తున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడేవాడు.